వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 3 వీడియో అనేది చూద్దాం. సో మొట్టమొదటిగా థర్డ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే రాజేష్ కుల్లర్ అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎట్ ద వరల్డ్ బ్యాంక్. మనకి రాజేష్ కుల్లర్ వచ్చి ప్రపంచ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీగా అయితే నియమితులవడం జరిగింది. సో వరల్డ్ బ్యాంక్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్, మనకి ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఎవరు అంటే మనకి డేవిడ్ మాల్పాస్. అలాగే వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అంటే వాషింగ్టన్ డీసీ యునైటెడ్ స్టేట్స్లో అయితే ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం అయితే ఉంటుంది. అలాగే వరల్డ్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఎఫ్ఓ, మనకి ఎండి మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎవరు అంటే అనుషుల కాంత్. సమీర్ కుమార్ కారే అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ. ఏషియా అభివృద్ధి బ్యాంక్ యొక్క నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మనకి సమీర్ కుమార్ కారే అయితే నియమితులవడం జరిగింది. ఓకే, సో ఏడీబీ యొక్క న్యూ ఈడీ ఎవరు అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అంటే సమీర్ కుమార్ కారే. నెక్స్ట్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ హ్యాస్ అపాయింటెడ్ టెకో కొనిషి యాజ్ ఇట్స్ న్యూ కంట్రీ డైరెక్టర్ ఫర్ ఇండియా. మనకి ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఏడీబీ టెకో కొనిషిని భారతదేశానికి తన కొత్త డైరెక్టర్గా నియమించడం జరిగింది. న్యూ కంట్రీ డైరెక్టర్ ఫర్ ఇండియా టెకో కొనిషి. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే దీని యొక్క ఫార్మేషన్ వచ్చి మనకి 19 డిసెంబర్ 1966, 19 డిసెంబర్ 1966 సంవత్సరంలో అయితే దీన్ని స్థాపించారు. దీని యొక్క అధ్యక్షుడు ప్రెసిడెంట్ వచ్చి మస్తసుకు అషకావా. అలాగే హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం వచ్చి మనకి మ్యాండిలాంగ్ మెట్రో మనీలా ఫిలిప్పైన్స్. సో మనీలా ఫిలిప్పైన్స్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అలాగే ఏడీబీలో మెంబర్ కంట్రీస్ సభ్య దేశాలు చూసుకున్నట్లయితే 68 సభ్య దేశాలు మనకి మెంబర్ కంట్రీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ హరివంశ్ నారాయణ్ సింగ్ రీఎలెక్టెడ్ యాజ్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్గా మనకి హరివంశ్ నారాయణ్ సింగ్ ఉన్నారు కదా, ఈయనే మళ్ళీ తిరిగి ఎన్నిక అవడం జరిగింది. సో రాజ్యసభ ఏదైతే ఉంటుందో దీనికి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే మనకి వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి రాజ్యసభ యొక్క చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. సో రాజ్యసభ చైర్మన్ ప్రజెంట్ ఎవరు అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు, కాబట్టి రాజ్యసభ చైర్మన్ వచ్చి మనకి వెంకయ్య నాయుడు. సో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చి హరివంశ్ నారాయణ్ సింగ్. నెక్స్ట్ అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమార్ గివెన్ ద అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్షమిత్ కౌర్ బాదల్. మనకి హర్షమిత్ కౌర్ బాదల్ వచ్చి రీసెంట్గా మనకి ఫామ్ బిల్ ఏదైతే ఉందో దాని ఇష్యూ వల్ల రాజీనామా చేయడం, రిజైన్ చేయడం అయితే జరిగింది. సో హర్షమిత్ కౌర్ బాదల్ స్థానంలో మనకి వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ వచ్చి ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు అదనపు బాధ్యతలు తీసుకోవడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ అనిల్ దస్మానా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ద నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ఓ. మనకి అనిల్ దస్మానా వచ్చి జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ చీఫ్గా అయితే నియమితులవడం జరిగింది. అమెజాన్ అనౌన్సెస్ అమితాబ్ బచ్చన్ యాజ్ అలెక్సా వాయిస్ ఇన్ ఇండియా. అమెజాన్ వచ్చి మనకి ఇండియాలో అలెక్సా వాయిస్గా అమితాబ్ బచ్చన్ అయితే ప్రకటించడం జరిగింది. మనకి గూగుల్ అసిస్టెంట్ అనేది ఉంటుంది కదా, మనకి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్తుంది. అలాగే ఐఫోన్లో చూసుకుంటే మనకి సిరి అని ఉంటుంది. అలాగే అమెజాన్కి సంబంధించిందే ఈ అలెక్సా అనేది, మీరు అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూసే ఉంటారు. మనకి అలెక్సా ప్లీజ్ ప్లేయింగ్ పర్టికులర్ సాంగ్ అని ఏదైనా చెప్తే ఆ సాంగ్ని ప్లే చేయడం, ఇలా మనకి వాయిస్ కమాండ్ ద్వారా ఇదైతే వర్క్ చేస్తూ ఉంటుంది. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా లేదా ఏదన్నా మనకి అమెజాన్ ప్రైమ్లో ఏదైనా ప్లే చేయాలనుకున్నా ఇలాంటి వాటికి అయితే అలెక్సా అయితే యూజ్ అవుతుంది. సో ఈ అలెక్సాకి సంబంధించి మనకి ఏదైనా వాయిస్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పడానికి ఒక వాయిస్ ఉంటుంది కదా, సో ఆ విధంగా అలెక్సా యొక్క వాయిస్గా ఇండియాలో అమితాబ్ బచ్చన్ వాయిస్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అమెజాన్ కంపెనీ వచ్చి. నెక్స్ట్ విరాట్ కోహ్లీ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ బై ఎడ్యుటెక్ మేజర్ కంపెనీ గ్రేట్ లెర్నింగ్. మనకి విరాట్ కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్గా ఎడ్యుటెక్ మేజర్ కంపెనీ అయిన గ్రేట్ లెర్నింగ్ కంపెనీ అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ ఆన్లైన్ పోకర్ ప్లాట్ఫామ్ 9stacks హ్యాస్ అపాయింటెడ్ సురేష్ రైనా యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. ఆన్లైన్ పోకర్ ప్లాట్ఫామ్ కంపెనీ అయిన 9stack కంపెనీ వచ్చి సురేష్ రైనాను తన బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ పేటిఎం ఫస్ట్ గేమ్స్ హ్యాస్ అపాయింటెడ్ సచిన్ టెండూల్కర్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. పేటిఎంకి సంబంధించి ఫస్ట్ గేమ్స్ ఉంటుంది కదా, దీనికి సంబంధించి మనకి సచిన్ టెండూల్కర్ని అయితే బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించడం జరిగింది. యోషిహిదే సుగా ఈజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్. మనకి యోషిహిదే సుగా వచ్చి జపాన్ కొత్త ప్రధానమంత్రిగా అయితే ఎన్నికవడం జరిగింది.
మనకి జపాన్ ప్రధానిగా ఉన్న షింజో ఆబే వచ్చి హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే రాజీనామా చేశారు కదా. సో కొత్త ప్రధానిగా యోషిహిదే సుగా నియమితులయ్యారు. జపాన్ యొక్క క్యాపిటల్ వచ్చి టోక్యో, కరెన్సీ వచ్చి YEN. ఓకే. నెక్స్ట్, చీఫ్ వికాస్ ఖన్నా విల్ బీ హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ 2020 ఏషియా గేమ్ చేంజర్ అవార్డ్ ఫర్ ఫీడింగ్ మిలియన్స్ అక్రాస్ ఇండియా ఎయిమ్ ద COVID-19 పాండమిక్ త్రూ ఏ మ్యాసివ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్. భారీ ఆహార పంపిణీ డ్రైవ్ ద్వారా COVID-19 మహమ్మారి మధ్య భారతదేశం అంతటా కూడా లక్షలాది మందికి ఆహారం పంపిణీ చేసినందుకు గాను చెఫ్ వికాస్ ఖన్నాకు 2020 ప్రతిష్టాత్మక ఏషియా గేమ్ చేంజర్ అవార్డును అయితే ఇవ్వడం జరిగింది. సో 2020 ఏషియా గేమ్ చేంజర్ అవార్డు ఎవరు అంటే మనకి చెఫ్ వికాస్ ఖన్నా. ఈయనకి ఎందుకు ఇచ్చారు అంటే COVID-19 లాక్డౌన్లో మనకి చాలామందికి కూడా మ్యాసివ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్ ద్వారా ఫుడ్ అనేది పంపిణీ చేసినందుకు గాను ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, Fiumicino International Airport in Rome, Italy has become the first airport in the world to get certified with the COVID-19 5-star airport rating from Skytrax. మనకి రేటింగ్ ఏజెన్సీ అయిన స్కైట్రాక్స్ నుండి రోమ్ ఇటలీలో ఉన్న ఫిమిసినో అంతర్జాతీయ విమానాశ్రయానికి COVID-19 5 స్టార్ ధృవీకరించబడిన ప్రపంచంలోనే మొదటి విమానాశ్రయంగా మనకి ఫిమిసినో అంతర్జాతీయ విమానాశ్రయం అనేది నిలవడం జరిగింది. సో ఈ ఫెమిసినో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుంది అంటే రోమ్, ఇటలీ. దీనికి మనకి COVID-19 5 స్టార్ ఎయిర్పోర్ట్ అవార్డు అనేది మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే వరల్డ్లోనే ఇవ్వడం జరిగింది. సో నీట్నెస్ మెయింటైన్ చేయడం కానీ, అక్కడ సోషల్ డిస్టెన్స్ కానీ, మనకి ఏదైతే వెరిఫికేషన్ చేస్తారో మనకి ఇవన్నీ కూడా ప్రాపర్గా చేయడం వల్ల ఈ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్, ఆదిత్య పూరి కన్ఫర్డ్ విత్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై యూరో మనీ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ 2020. యూరో మనీ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ 2020 ద్వారా ఆదిత్య పూరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, మార్గరెట్ అట్వుడ్ హ్యాస్ వోన్ ద 2020 డైట్ అండ్ లిటరసీ పీస్ ప్రైజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. మనకి మార్గరెట్ అట్వుడ్కు 2020 డేట్ అండ్ లిటరసీ పీస్ ప్రైజ్ యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే లభించడం జరిగింది. సో 2020 డేట్ అండ్ లిటరసీ పీస్ ప్రైజ్ యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే మార్గరెట్ అట్వుడ్. Udit Singhal from India has been named by the United Nations to the 2020 cohort of young leaders for the sustainable development goals. భారతదేశానికి చెందిన ఉదిత్ సింఘాల్ను ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కోసం 2020 యువ నాయకుల బృందానికి అయితే ఎంపిక చేయడం జరిగింది. సో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి సంబంధించి యంగ్ లీడర్స్ని యునైటెడ్ నేషన్ ఎంపిక చేసిన యంగ్ లీడర్స్ టీంలో భారతదేశం తరఫున ఎవరు ఉన్నారు అంటే ఉదిత్ సింఘాల్. ఆజాదీ ఫ్రీడమ్ ఫ్యాసిజం ఫిక్షన్ బుక్ ఆథర్ అరుంధతి రాయ్. ఆజాదీ ఫ్రీడమ్ ఫ్యాసిజం ఫిక్షన్ పుస్తక రచయిత ఎవరు అంటే మనకి ప్రముఖ రచయిత అయిన అరుంధతి రాయ్. ద బుక్ ఈజ్ పబ్లిష్డ్ బై ద పెంగ్విన్ బుక్స్ లిమిటెడ్. ఈ పుస్తకాన్ని ఎవరు పబ్లిష్ చేస్తున్నారు అంటే పెంగ్విన్ బుక్స్ లిమిటెడ్. ఏ ప్రామిస్డ్ ల్యాండ్, ద ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాస్ మెమోరియర్. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జ్ఞాపకం యొక్క మొట్టమొదటి వాల్యూమే ఈ ప్రామిస్డ్ ల్యాండ్ అనే పుస్తకం. యూఎస్లో ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి కదా. ఎన్నికలు అయిన తర్వాత కొన్ని రోజులకైతే ఈ బుక్ అనేది లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో మనకి మాజీ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా మెమోరియల్కి సంబంధించిన ఫస్ట్ వాల్యూమ్ పుస్తకం ఏది అంటే ప్రామిస్డ్ ల్యాండ్. వరల్డ్ బ్యాంక్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 116 అండ్ సింగపూర్ టాప్స్. ప్రపంచ బ్యాంక్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 116వ స్థానంలో ఉంటే సింగపూర్ వచ్చి ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. సెకండ్ స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2020. రెండవ స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2020లో సింగపూర్ వచ్చి మనకి ప్రథమ స్థానం టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఈ లిస్టు ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ సింగపూర్ యూనివర్సిటీ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్ SUTD. ఇద్దరు కూడా కొలాబరేట్ అయ్యి ఈ స్మార్ట్ సిటీ ఇండెక్స్ని అయితే రూపొందించడం జరుగుతుంది. వరల్డ్ వైడ్గా చూసుకుంటే సింగపూర్ టాప్ ప్లేస్లో నిలిస్తే భారతదేశంలో హైదరాబాద్ సిటీ 85th ప్లేస్లో, న్యూఢిల్లీ 86వ స్థానంలో, ముంబై 93, బెంగళూరు 95వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ 2020 ఇటాలియన్ ఓపెన్ 2020 సంవత్సరానికి సంబంధించి ఇటాలియన్ ఓపెన్ చూసుకుంటే మెన్స్ సింగిల్స్ విన్నర్ పురుషుల సింగిల్స్ విజేత వచ్చి సెర్బియాకి చెందిన నోవాక్ జోకోవిచ్. అలాగే ఉమెన్స్ సింగిల్ మహిళా సింగిల్స్ విన్నర్ వచ్చి మనకి రొమేనియాకి చెందిన సిమోనా హాలెప్. సో మెన్స్ విన్నర్ నోవాక్ జోకోవిచ్, ఉమెన్స్ వచ్చి సిమోనా హాలెప్. నెక్స్ట్, థామస్ అండ్ ఉబర్ కప్ ఇన్ డెన్మార్క్ పోస్ట్పోన్ టు 2021 బై బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF. యాక్చువల్గా డెన్మార్క్లో జరగాల్సిన థామస్ మరియు ఉబర్ కప్ ఏదైతే ఉన్నాయో ఈ కప్స్ని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వచ్చి 2021కి వాయిదా వేయడం జరిగింది.
సో థామస్ కప్ అండ్ ఉబర్ కప్ ఈజ్ రిలేటెడ్ టు బిట్ స్పోర్ట్స్ అని అడిగితే కనుక బ్యాడ్మింటన్. థామస్ కప్ వచ్చి మనకి మెన్స్కి సంబంధించిన ట్రోఫీ అయితే ఉబర్ కప్ వచ్చి మనకి ఉమెన్స్కి సంబంధించిన ట్రోఫీ. నెక్స్ట్, టైటాన్ కంపెనీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు లాంచ్ ద ఇండియాస్ ఫస్ట్ కాంటాక్ట్లెస్ పేమెంట్ వాచెస్ నేమ్డ్ టైటాన్ పే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి మనకి టైటాన్ కంపెనీతో భాగస్వామ్యం కలిగి భారతదేశం యొక్క మొట్టమొదటి కాంటాక్ట్లెస్ చెల్లింపు క్లాక్స్ అయిన టైటాన్ పేని అయితే ప్రారంభించనుంది. మనకి స్మార్ట్ వాచెస్ టైప్లో ఈ టైటాన్ పే వాచెస్ అనేవి ఉండడం జరుగుతుంది. మనకి ఏదైతే ట్యాప్ చేసి డెబిట్ కార్డ్స్తో, కొత్త రకం డెబిట్ కార్డ్స్తో ఏ విధంగా అయితే పేమెంట్స్ చేస్తున్నామో అలాగే వాచెస్తో కూడా మనం సింపుల్గా ట్యాప్ చేసి పిఓఎస్ టెర్మినల్స్ దగ్గర మనం పేమెంట్స్ అనేవి అయితే చేయొచ్చు. నెక్స్ట్, ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ లాంచ్డ్ ద ఆప్నా గర్ డ్రీమ్స్ ఈజ్ లాంచ్డ్ స్పెషల్లీ ఫర్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ సచ్ యాజ్ కార్పెంటర్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్, టైలర్, పెయింటర్, వెల్డర్, ఆటో మెకానిక్, మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్. ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ కంపెనీ వచ్చి ఆప్నా గర్ డ్రీమ్స్ అనే ఒక ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది ప్రత్యేకంగా మనకి వడ్రంగి, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, టైలర్, చిత్రకారుడు, వెల్డర్, ఆటో మెకానిక్, తయారీ యంత్రం వంటి నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం ప్రత్యేకంగా అయితే ఈ ఆప్నగర్ డ్రీమ్స్ ప్రోగ్రామ్ని అయితే ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ సంస్థ అయితే లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ మీటింగ్ ఆఫ్ G20 కంట్రీస్ వాస్ హెల్డ్ త్రూ వీడియో కాన్ఫరెన్స్ అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను, కోవిడ్-19 కారణంగా మనకి సమిట్స్ అన్నీ కూడా విర్చువల్గా అయితే జరుగుతున్నాయి కదా. కానీ యాక్చువల్గా ఆ ఇయర్లో అయితే మనకి ఏదో ఒక కంట్రీలో అయితే ఆ సమిట్ అనేది నిర్వహించాల్సి ఉంటుంది కదా. సో ఆ కంట్రీయే మనకి ఆ విర్చువల్గా జరిగినప్పటికీ ఆ మీటింగ్కి అయితే హెడ్గా అయితే వ్యవహరించనుంది. సో G20 యాక్చువల్గా ఈ సంవత్సరం సౌదీ అరేబియాలో జరగాలి కాబట్టి విర్చువల్గా మీటింగ్స్ జరిగినప్పటికీ అన్ని మీటింగ్స్కి కూడా సౌదీ అరేబియా అయితే మనకి ప్రెసిడెంట్ అధ్యక్షత అయితే వహించడం జరుగుతుంది. యూనియన్ క్లైమేట్ చేంజ్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ శ్రీ ప్రకాష్ జావదేకర్ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ద మీటింగ్. సో మన ఇండియా తరఫున ఈ మీటింగ్కి ఎవరు అటెండ్ అయ్యారో అని అడిగితే కనుక ప్రకాష్ జావదేకర్. G20 దేశాల పర్యావరణ మంత్రివర్గ సమావేశం సౌదీ అరేబియా ప్రెసిడెన్సీ కింద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర పర్యావరణ, వాతావరణ మార్పు, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ వచ్చి భారతదేశానికి అయితే ప్రాతినిధ్యం వహించడం జరిగింది. నెక్స్ట్, ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా శ్రీ ఎస్ జయశంకర్ చైర్డ్ ద కస్టడీ మీటింగ్ ఆఫ్ IBSA ఫారిన్ మినిస్టర్ త్రూ వీడియో కాన్ఫరెన్స్ ఆన్ 16 సెప్టెంబర్ 2020. ఇందాకట్లాగే 2020 సెప్టెంబర్ 16న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా IBSA విదేశాంగ మంత్రుల సమావేశం అయితే జరిగింది. దీనికి భారతదేశం తరఫున భారత విదేశాంగ మంత్రి అయిన ఎస్ జయశంకర్ అయితే అధ్యక్షత వహించడం జరిగింది. నెక్స్ట్, 10th మీటింగ్ ఆఫ్ ద బ్రిక్స్ NSA అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఆఫ్ ద గ్రూపింగ్ ఇన్ ఎ పార్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ బీయింగ్ హోస్టెడ్ బై ద రష్యా. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ద విర్చువల్ మీట్. యాక్చువల్గా మనకి బ్రిక్స్ అంటే తెలిసే ఉంటుంది కదా మీకు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఓకే, సో ఈ బ్రిక్స్ NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ యొక్క 10వ సమావేశం మనకి రష్యా అనేది నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశం తరఫున జాతీయ భద్రతా సలహాదారైన అజిత్ దోవల్ వచ్చి ఈ విర్చువల్ మీటింగ్లో భారతదేశం తరఫున అయితే ప్రాతినిధ్యం వహించడం జరిగింది. నెక్స్ట్, ద 4th edition ఆఫ్ గ్లోబల్ ఆయుర్వేద సమిట్ వాజ్ విర్చువల్లీ ఇనాగ్రేటెడ్ బై ద వైస్ ప్రెసిడెంట్ M. వెంకయ్య నాయుడు. గ్లోబల్ ఆయుర్వేద శిఖరాగ్ర సదస్సు 4వ ఎడిషన్ అనేది అయితే మనకి విర్చువల్గా అయితే నిర్వహించారో దీన్ని మనకి ఎవరు ప్రారంభించారు అంటే ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ M. వెంకయ్య నాయుడు గారు. నెక్స్ట్, అమితాబ్ ఘోష్ హూ సర్వ్డ్ యాజ్ ద RBI గవర్నర్ ఫర్ 21 days పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 90. 21 రోజుల పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా, అంటే తక్కువ సమయం మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసిన అమితాబ్ ఘోష్ వచ్చి 90 ఏళ్ళ ఏజ్లో మనకి రీసెంట్గా అయితే చనిపోవడం జరిగింది. నెక్స్ట్, నేపాల్ లెజెండరీ మౌంటైనర్ ఆంగ్రితా షెర్పా పాస్డ్ అవే. నేపాల్ లెజెండరీ పర్వతారోహకులైన ఆంగ్రితా షెర్పా అయితే రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్, ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ సదాశివ్ రావోజీ పాటిల్ పాస్డ్ అవే. భారత మాజీ క్రికెటర్ సదాశివ్ రావోజీ పాటిల్ కూడా రీసెంట్గా చనిపోయారు. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎలా అడుగుతాడు ఎగ్జామ్లో అంటే, రీసెంట్గా చనిపోయిన సదాశివ్ రావోజీ పాటిల్ వచ్చి ఏ ఫీల్డ్కి చెందిన పర్సన్ అని అడిగితే ఇండియన్ క్రికెటర్ అని అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, టిక్టాక్ హ్యాస్ చూజన్ ఒరాకిల్ టు బీ ఇట్స్ టెక్నాలజీ పార్ట్నర్ ఫర్ ఇట్స్ అమెరికన్ ఆపరేషన్స్. టిక్టాక్ వచ్చి అమెరికాలో కార్యకలాపాల కోసం దాని యొక్క సాంకేతిక భాగస్వామి టెక్నాలజికల్ పార్ట్నర్గా ఒరాకిల్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మైక్రోసాఫ్ట్ కూడా ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో అయితే పాల్గొంది. బట్ టిక్టాక్ అయితే ఒరాకిల్ కంపెనీని అయితే చూస్ చేసుకుంది యూఎస్లో టెక్నాలజీ పార్ట్నర్ కింద. యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ అప్రూవ్డ్ ద
ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఎట్ దార్బంగా బీహార్. The total cost will be 1,264 crore and likely to be completed within 4 years from the date of approval of the Government of India. సో మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ వచ్చి బీహార్లోని దర్భంగా వద్ద కొత్త ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్కి అయితే ఆమోదం తెలపడం జరిగింది. దీని టోటల్ కాస్ట్ మొత్తం ఖర్చు చూసుకుంటే 1264 కోట్లు అయితే అవుతుంది. భారత ప్రభుత్వం ఆమోదించిన తేదీ నుండి 4 ఏళ్ల లోపు అయితే దీన్ని పూర్తి చేసే అవకాశం అయితే ఉంది. రీసెంట్గా ఎయిమ్స్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని ఎక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అని అడిగితే కనుక బీహార్లోని దర్భంగా. నెక్స్ట్, గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి మహిళా ఉత్కర్ష యోజన టు ప్రొవైడ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు ఉమెన్ గ్రూప్స్. మనకి ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రాల ద్వారా జీరో ఇంట్రెస్ట్ లోన్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా, అలాగే మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడం కోసం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా ఉత్కర్ష యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. సో ఈ ముఖ్యమంత్రి మహిళా ఉత్కర్ష యోజన అనే పథకాన్ని మనకి ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే గుజరాత్. ఎందుకోసం అంటే టు ప్రొవైడ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు ద ఉమెన్ గ్రూప్స్. Cabinet approves Haryana Orbital Rail Corridor project from Palwal to Sonipet via Sohna Maneswar Karkanda. మనకి దీని యొక్క టోటల్ లెంత్ ప్రాజెక్ట్ వచ్చి 121.7 121.7 కిలోమీటర్ అయితే ఉంటుంది. ద ప్రాజెక్ట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ బై ద హర్యానా రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏ జాయింట్ వెంచర్ కంపెనీ సెటప్ బై ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ హర్యానా. మనకి పాల్వాల్ నుండి సోన్పేట్ వరకు కూడా సోహనా మనేసర్ మరియు కార్కోడ్ ద్వారా మనకి మధ్యలో వయా ఈ ప్రాసెస్ని హర్యానా ఆర్బిటర్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్ని అయితే కేంద్ర క్యాబినెట్ అనేది ఆమోదం తెలపడం జరిగింది. సో హర్యానా ఆర్బిటర్ రైల్ కారిడార్ అనేది ఎక్కడి నుండి ఎక్కడి దాకా ఉంటుందంటే పాల్వాల్ నుండి సోన్పేట్ దాకా ఉంటుంది. మధ్యలో సోహనా మనేసర్ మరియు కార్కోడ్ ద్వారా ఈ మార్గం అయితే మొత్తం 121.7 కిలోమీటర్లు అయితే ఉంటుంది. హర్యానా ప్రభుత్వంతో రైల్వే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ హర్యానా రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే మనకి అమలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేటెడ్ కంప్లీషన్ కాస్ట్ చూసుకున్నట్లయితే 5,617 crore రూపీస్ అయితే ఉంటుంది. ప్రపోజ్ టు బి కంప్లీటెడ్ ఇన్ 5 years. ప్రాజెక్టు పూర్తి ఖర్చు వచ్చి 5,617 కోట్లు అయితే దీన్ని 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి అయితే భావిస్తున్నారు. మనకి రైల్వే ఎగ్జామ్స్ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం డీటెయిల్గా అయితే రైల్వే కరెంట్ అఫైర్స్ని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ లే ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ అరుణ్ జైట్లీ మెమోరియల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎట్ ద హీరానగర్ జమ్మూ ఇన్ ఆన్లైన్. జమ్మూలోని హీరానగర్లో అరుణ్ జైట్లీ మెమోరియల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆన్లైన్లో పునాదిరాయి అయితే వేయడం జరిగింది. సో అరుణ్ జైట్లీ మెమోరియల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు మనకి ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే హీరానగర్, జమ్మూ. స్వచ్ఛతా పక్వారా ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్ ఆల్ ఓవర్ ఇండియన్ రైల్వేస్ ఫ్రమ్ 60th to 30th September 2020. 2020 సెప్టెంబర్ 16 నుండి 30 వరకు కూడా భారతీయ రైల్వే అంతటా స్వచ్ఛ పక్వారాన్ని గమనించడం అయితే జరుగుతుంది. సో ఇండియన్ రైల్వే మనకి స్వచ్ఛ పక్వారాన్ని ఎప్పటి నుండి ఎప్పటిదాకా గమనిస్తుంది అంటే 16 నుండి 30 సెప్టెంబర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద 3 పెట్రోలియం సెక్టార్ ప్రాజెక్ట్స్ ఇన్ బీహార్ విత్ కాస్ట్ మోర్ దాన్ 900 crore రూపీస్. 900 కోట్లకు పైగా ఖర్చుతో 3 పెట్రోలియం రంగ ప్రాజెక్టులను అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీహార్లో ప్రారంభించడం జరిగింది. సో 900 కోట్ల విలువ చేసే 3 పెట్రోలియం ప్రాజెక్టులు మోడీ ఎక్కడ ప్రారంభించారు అంటే బీహార్. మెక్సికో బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఇష్యూ ఏ సోవెజియన్ బాండ్ లింక్డ్ టు ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సెటప్ బై ద యునైటెడ్ నేషన్ రైజింగ్ ద 750 million euro. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానించబడిన మనకి సోవియట్జన్ బాండ్స్, తెలుగులో మిస్టేక్ ఉంది, సోవియట్జన్ బాండ్స్ను జారీ చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా మెక్సికో అయితే నిలవడం జరిగింది. దీని ద్వారా 750 million euros అయితే మనకి రైజ్ చేయడం జరిగింది. మెక్సికో క్యాపిటల్ సిటీ మెక్సికో సిటీ, కరెన్సీ వచ్చి మెక్సికన్ పీసో. లోక్సభ పాస్డ్ ఏ బిల్ టు కట్ ద సాలరీస్ ఆఫ్ ఆల్ ఎంపీస్ బై 30% ఫర్ ఏ ఇయర్. మనకి గతంలో గవర్నమెంట్ COVID-19 సంక్షోభం వల్ల ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. దీన్ని రీసెంట్గా లోక్సభ ఆమోదించింది. అన్ని ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జీతాలను సంవత్సరానికి 30% తగ్గించే బిల్లును అయితే లోక్సభ ఇటీవల ఆమోదించడం జరిగింది. ఇన్ ఏ ఫస్ట్ 8 ఇండియన్ బీచెస్ రికమెండెడ్ ఫర్ బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ ఎకో లేబుల్. 8 భారతీయ బీచ్లు అయితే మనకి బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ ఎకో లేబుల్ కోసం అయితే సిఫార్సు చేయడం జరిగింది. ఆ సిఫార్సు చేసిన 8 బీచ్లు ఏంటి అని ఒకసారి చూసినట్లయితే ద 8 బీచెస్ ఆర్ శివరాజ్పూర్ ఇన్ గుజరాత్, కోగ్లా ఇన్ డామన్ అండ్ డయ్యూ,
కసరకోడ్ అండ్ పాడుబిద్రి బీచ్ ఇన్ కర్ణాటక, కప్పడ్ ఇన్ కేరళ, రుషికొండ ఇన్ ఆంధ్రప్రదేశ్, గోల్డెన్ బీచ్ ఆఫ్ ఒడిస్సా అండ్ రాధానగర్ బీచ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్. కర్ణాటకలో అయితే 2 బీచ్లు ఉన్నాయి. సో టోటల్గా 8 బీచెస్ అనేవి లిస్ట్ ఇది. ఓకే, సిఫార్సు చేయబడిన 8 బీచ్లు ఒకసారి చూసినట్లయితే గుజరాత్లోని శివరాజ్పూర్, డామన్ అండ్ డయ్యూలోని గోగ్లా బీచ్, కర్ణాటకలోని కస్కరోడ్ మరియు పాడుబిద్రి బీచ్, కేరళలోని కప్పాడ్ బీచ్, ఆంధ్రప్రదేశ్లోని రుషికొండ, ఒడిస్సాలోని గోల్డెన్ బీచ్, అండమాన్ అండ్ నికోబార్లోని రాధానగర్ బీచ్. సో కర్ణాటకలో 2. సో టోటల్గా 8 బీచ్లను అయితే సిఫార్సు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం వచ్చి 15th సెప్టెంబర్న జరుపుకుంటాం. నెక్స్ట్ నేషనల్ ఇంజనీర్స్ డే, మనకి ఇంజనీర్స్ దినోత్సవం అనేది సెప్టెంబర్ 15 జరుపుకుంటాం. ఎవరి జ్ఞాపకార్థం అంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 అయితే ఇంజనీర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఆల్ వరల్డ్ ఓజోన్ డే, ఓజోన్ పొర సంరక్షణ దినోత్సవం లేదా ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16 జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2021 థీమ్ వచ్చి ఓజోన్ ఫర్ లైఫ్ 35 ఇయర్స్ ఆఫ్ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్. వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే వచ్చి 17th సెప్టెంబర్ను జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి హెల్త్ వర్కర్ సేఫ్టీ ఏ ప్రయారిటీ ఫర్ పేషెంట్ సేఫ్టీ. నెక్స్ట్ వరల్డ్ బ్యాంబూ డే, ప్రపంచ వెదురు దినోత్సవం వచ్చి సెప్టెంబర్ 18 జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2021 థీమ్ వచ్చి బ్యాంబూ నౌ. నెక్స్ట్ వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే, ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం వచ్చి సెప్టెంబర్ 18 జరుపుకుంటాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే వచ్చి 19th సెప్టెంబర్ను జరుపుకుంటాం. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది ఏ రోజు అంటే సెప్టెంబర్లో వచ్చే 3వ శనివారం, సెప్టెంబర్లో వచ్చే 3rd సాటర్డే ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజునే మనకి ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డేని అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ అల్జీమియర్స్ డే, ప్రపంచ అల్జీమియర్స్ దినోత్సవం వచ్చి 21st సెప్టెంబర్ని అయితే జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి లెట్స్ టాక్ అబౌట్ డిమెంటియా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, అంతర్జాతీయ శాంతి దినోత్సవం వచ్చి 21 సెప్టెంబర్ని జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ ఇన్ షేపింగ్ పీస్ టుగెదర్. ఓకే, సో ఇది మనకి సెప్టెంబర్ 3వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో వీడియోస్ అనేవి వస్తే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. సో మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ ఎవ్రీ మంత్ ప్లేలిస్ట్ ఉంటుంది. అలాగే కరెంట్ అఫైర్సే కాకుండా క్వాంట్, రీజనింగ్, స్టాటిక్, జీకే ఇలా చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి ఎవరైనా చూడడం వల్ల ఉంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళైతే ఆ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.